అందరికీ నమస్కారం. వెల్కమ్ టు భారతీ టీవీ. టీడీపీ థర్డ్ లిస్ట్ వచ్చేసింది. ఎప్పుడని అందరూ ఎదురు చూస్తున్నారు. అంటే టీడీపీ అభిమానులు కావచ్చు, లేకపోతే థర్డ్ లిస్ట్ కోసం చాలా మంది సీనియర్స్ కూడా ఎదురు చూస్తున్నారు. దానిలో భాగంగానే ఈరోజు చూసుకున్నట్టయితే టీడీపీ థర్డ్ లిస్ట్ ని రిలీజ్ చేసింది. దానికి సంబంధించి 11 అసెంబ్లీ స్థానాలు, అదేవిధంగా 13 పార్లమెంటులు, మొత్తం టీడీపీ 17 పార్లమెంటులో పోటీ చేస్తుంది. దానికి సంబంధించి 13 పార్లమెంట్ స్థానాలలో ఎవరెవరు పోటీ చేయబోతున్నారు అనే విషయాన్ని ఈరోజు లిస్టు ద్వారా తెలియజేసింది. అదేవిధంగా ఇంకా 16 అసెంబ్లీ స్థానాలకు సంబంధించి 11 అసెంబ్లీ స్థానాలని ఖరారు చేసింది టీడీపీ. ఇంతకీ అసెంబ్లీ స్థానాలు ఎవరెవరు దక్కించుకున్నారు, ఎవరెవరు సీనియర్స్ కి సీట్లు వచ్చాయి, అదేవిధంగా ఎవరికి రాలేదు అనేది ఒకసారి టీడీపీ థర్డ్ లిస్ట్ ని ఒకసారి చూసేద్దాం. మొత్తం 16 అసెంబ్లీ స్థానాలకు గాను టీడీపీ థర్డ్ లిస్ట్ లో 11 స్థానాలను ప్రకటించేసింది. ఆ 11 స్థానాలు ఎవరెవరికి ఎక్కడి నుంచి వచ్చాయో ఒకసారి చూద్దాం. మనం చూసినట్టయితే శ్రీకాకుళం పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి పలాస, ఇక్కడి నుంచి అంటే ఫస్ట్ లిస్ట్ సెకండ్ లిస్ట్ లోనే వస్తుంది అనుకున్నారు. బట్ శ్రీకాకుళం పలాస నుంచి మనం చూసినట్టయితే గౌతు శిరీష ఇక్కడి నుంచి తన యొక్క సీట్ ని దక్కించుకున్నారు. తెలుగుదేశం పార్టీ నుంచి గౌతు శిరీష పలాస నుంచి పోటీ చేయబోతున్నారు. అదేవిధంగా శ్రీకాకుళం పార్లమెంట్ స్థానంలోనే మరొక అసెంబ్లీ స్థానం పాతపట్నం చూసుకున్నట్టయితే ఇక్కడ నిజంగా ఎవరైతే ఉన్నారో అంతకు ముందు టీడీపీ తరఫున పోటీ చేసిన వెంకట రమణమూర్తి ఎవరైతే ఉన్నారో ఆయనకి టికెట్ దక్కని పరిస్థితి. ఇక్కడి నుంచి మామిడి గోవిందరావు ఇక్కడి నుంచి పోటీ చేయబోతున్నారు టీడీపీ తరఫున. నిజంగా ఒక రకంగా షాక్ అనుకోవాలి, ఎందుకంటే కలమట ఫ్యామిలీకి ఇక్కడి నుంచి మనం చూసుకున్నట్టయితే పాతపట్నం నుంచి కలమట ఫ్యామిలీ ఎప్పటి నుంచో కలమట మోహన్ రావు గారు, దాని తర్వాత కలమట వెంకట రమణమూర్తి అక్కడ ఎప్పటి నుంచో టీడీపీలో ఉన్నారు. బట్ ఇప్పుడు చూస్తే వాళ్ళు టికెట్ వస్తుంది అనుకున్నారు. బట్ చూస్తే అనూహ్యంగా మామిడి గోవిందరావు ఎవరైతే ఉన్నారో పాతపట్నం నుంచి పోటీ చేయబోతున్నారు. అదేవిధంగా శ్రీకాకుళం పార్లమెంట్ స్థానం నుంచి శ్రీకాకుళం స్థానంలో అసెంబ్లీ స్థానంలో గొండు శంకర్ కి ఇక్కడ టికెట్ దక్కించుకున్నారు. దాంతో పాటుగా మనం చూసుకున్నట్టయితే విశాఖ పార్లమెంట్ స్థానంలో అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. శృంగవరపు కోట ఎవరికి వస్తుంది అనేది కూడా చాలా మంది చాలా రోజుల నుంచి చూస్తున్నారు. ఇప్పుడు చూసుకున్నట్టయితే శృంగవరపు కోట నుంచి కోళ్ల లలిత కుమారి ఎవరైతే ఉన్నారో టీడీపీ సీనియర్ నాయకురాలు కోళ్ల లలిత కుమార్ ఇక్కడ నుంచి పోటీ చేస్తున్నారు. కానీ అంతకుముందు మనం చూసుకున్నట్టయితే ఇక్కడ కొంప కృష్ణ అనే ఎన్ఆర్ఐకి ఇక్కడ సీట్ వస్తుంది అనుకున్నారు. బట్ అనూహ్యంగా ఆయన పేరు ఆల్మోస్ట్ ఖరారు అవుతుంది అనుకున్నారు. కానీ శృంగవరపు కోట నుంచి కోళ్ల లలిత కుమారి టీడీపీ తరపున పోటీ చేయబోతున్నారు. నెక్స్ట్ కాకినాడ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి కాకినాడ సిటీకి సంబంధించి మనం చూసుకున్నట్టయితే వనమాడి వెంకటేశ్వరరావు. అసలు కాకినాడ సిటీకి సంబంధించి జనసేన పార్టీ ఇక్కడి నుంచి పోటీ చేయబోతుంది. జనసేన అభ్యర్థి పోటీ చేస్తారనుకున్నారు. కానీ ఇక్కడ చూసుకున్నట్టయితే తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఇక్కడి నుంచి పోటీలో ఉన్నారు. వనమాడి వెంకటేశ్వరరావు కాకినాడ సిటీ నుంచి ఆయన పోటీ చేయబోతున్నారు. నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే అమలాపురం పార్లమెంట్ పరిధిలో అమలాపురం సంబంధించి ఐతాబత్తుల ఆనందరావు ఎవరైతే ఉన్నారో టీడీపీ తరఫున ఇక్కడ తన యొక్క అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయించుకున్నారు. అమలాపురం పార్లమెంట్ స్థానంలో అమలాపురం తర్వాత మనం చూస్తున్నట్టయితే పెనమలూరు ఇది ఎస్సీ కాన్స్టిట్యున్సీ. ఇక్కడ నుంచి బోడే ప్రసాద్ ఎవరైతే ఉన్నారో టీడీపీ సీనియర్ నాయకుడు ఆయన బోడే ప్రసాద్ ఇక్కడ పెనమలూరు నుంచి పోటీ చేయబోతున్నారు అన్నట్టు తెలుస్తుంది. నిజంగా ఇక్కడ నుంచి చూసుకున్నట్టయితే పెనమలూరుకు సంబంధించి కొంచెం బోడే ప్రసాద్ కి సీటు రాదు, ఇబ్బంది ఉంటుంది, ఆయన కాకుండా వేరే వాళ్ళకి ఇక్కడ ఇచ్చే అవకాశం ఉంటుంది అని చెప్పారు. బట్ ఇప్పుడు చూసుకున్నట్టయితే బోడే ప్రసాద్ కూడా మీడియా ముఖంగా చాలా బాధపడ్డారు. బట్ నాకు టికెట్ రాదు, నా మీద చాలా మంది ఇట్లాగా చెప్తున్నారు అధిష్టానానికి, నాకు సీట్ రాదేమో అని భయపడ్డాడు. బట్ ఇక్కడ నుంచి చూస్తే పెనమలూరు ఎస్సీ ఇక్కడి నుంచి బోడే ప్రసాద్ కి సీట్ కన్ఫర్మ్ అయింది. నెక్స్ట్ చూస్తే విజయవాడ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి మైలవరం నుంచి మనం చూసుకున్నట్టయితే వసంత వెంకట కృష్ణ ప్రసాద్, ఇది మనం ఊహించింది, అంతకుముందు కూడా మనం మాట్లాడుకున్నాం. ఇక్కడ వసంత కృష్ణ ప్రసాద్ ఎవరైతే ఉన్నారో ఆయనకి సీట్ కన్ఫర్మ్ అయింది. నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే నర్సరావుపేటకి సంబంధించి కూడా చాలా రోజుల నుంచి మనకి ఉత్కంఠ ఉంది. బట్ నర్సరావుపేట నుంచి కూడా డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు ఎవరైతే ఉన్నారో ఆయన ఇక్కడి నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారు. నెక్స్ట్
ఆ బాపట్ల పార్లమెంటు పరిధిలో ఉన్న చీరాల చూసుకున్నట్టయితే మద్దులూరి మాలకొండయ్య యాదవ్. చీరాలకి సంబంధించి కూడా కొన్ని రోజుల నుంచి ఎవరిని పెట్టాలి అనేటువంటి ఒక ఉత్కంఠ ఉంది. ఇక్కడి నుంచే మనం చూసుకున్నట్టయితే చాలా చాలా పేర్లు వినిపించాయి. బట్ మనం చూసినట్టయితే ఇప్పుడు ఇక్కడి నుంచి బాపట్ల పార్లమెంటు పరిధిలో ఉన్న చీరాల నుంచి మనం చూస్తే మద్దులూరి మాలకొండయ్య యాదవ్కి ఇక్కడ టీడీపీ తరపున సీటు దక్కించుకున్నారు. నెక్స్ట్ చూసుకున్నట్టయితే చీరాల తర్వాత మనం చూస్తే సర్వేపల్లి కూడా ఉత్కంఠ తొలగిపోయింది. సర్వేపల్లి రేసులో చాలా మంది ఉన్నారు, చాలా మంది టీడీపీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు. బట్ ఇప్పుడు చూస్తే ఎవరైతే సీనియర్ నాయకులు ఉన్నారో తెలుగుదేశం పార్టీకి, ఆయన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి ఇక్కడ సీటు కన్ఫర్మ్ అయిపోయింది. మొత్తం 11 స్థానాలు, మొత్తం 16 స్థానాలు ఇవ్వాలి. దీంట్లో 11 స్థానాలు ఆల్రెడీ ఈ రోజు ఇచ్చారు. నెక్స్ట్ 4th లిస్ట్ లో ఐ థింక్ మిగతా స్థానాలు వచ్చే అవకాశం ఉంది. ఒక్కసారి మనం చూస్తున్నట్టయితే పలాస గౌతు శిరీష, పాతపట్నం మామిడి గోవిందరావు, శ్రీకాకుళం గొండు శంకర్, శృంగవరపుకోట కోళ్ల లలిత కుమారి, కాకినాడ సిటీ వనమాడి వెంకటేశ్వరరావు, అమలాపురం ఐతాబత్తుల ఆనందరావు, పెనమనూరు ఎస్సీ నియోజకవర్గం ఇక్కడి నుంచి బోడే ప్రసాద్, మైలవరం వసంత వెంకట కృష్ణ ప్రసాద్, నర్సరావుపేట డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు, చీరాల మద్దులూరి మాలకొండయ్య యాదవ్, అదేవిధంగా సర్వేపల్లి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. ఇది అసెంబ్లీ నియోజకవర్గాలలో టీడీపీ అభ్యర్థుల జాబితా 16లో 11 ఇచ్చారు. నెక్స్ట్ పార్లమెంటు స్థానాలు కూడా వాళ్ళు కొన్ని రిలీజ్ చేశారు. 13 పార్లమెంటు స్థానాలు కూడా. ఆ పార్లమెంటు స్థానాలు ఒకసారి చూద్దాం. టీడీపీ 3rd లిస్ట్ లో పార్లమెంటు స్థానాలలో ఏ అభ్యర్థికి టికెట్ వచ్చింది అనేది ఒకసారి చూద్దాం. శ్రీకాకుళం పార్లమెంటు స్థానం నో డౌట్ కింజారపు రామ్మోహన్ నాయుడు, వన్ అండ్ ఓన్లీ. ఇంకా దాని గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. కింజారపు రామ్మోహన్ నాయుడు. విశాఖపట్నం మాత్కుమిల్లి భరత్ ఇక్కడి నుంచి పోటీ చేయబోతున్నారు విశాఖ పార్లమెంట్ స్థానం నుంచి. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే అమలాపురం కూడా చూసుకున్నట్లయితే గంటి హరీష్ మాధుర్ ఎవరైతే ఉన్నారో ఆయన అమలాపురం పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేయబోతున్నారు. ఏలూరు పుట్టా మహేష్ యాదవ్, ఏలూరుకి సంబంధించి కూడా చాలా పేర్లు వినిపించాయి. భాష్యం రామకృష్ణ ఇక్కడి నుంచి పోటీ చేయబోతారు అన్నట్లు కూడా తెలిసింది. బట్ మనం ఇక్కడ చూసుకున్నట్టయితే పుట్టా మహేష్ యాదవ్ ఎవరైతే ఉన్నారో ఏలూరు పార్లమెంట్ స్థానం నుంచి పుట్టా మహేష్ యాదవ్ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేయబోతున్నాడు. నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే విజయవాడ, మనం ఇది ఊహించిన పేరే, కేశినేని శివనాథ్ చిన్ని ఇక్కడి నుంచి పోటీ చేయబోతున్నారు. గుంటూరుకి సంబంధించి మనం ఎప్పటి నుంచి అనుకుంటున్నాము పెమ్మసాని చంద్రశేఖర్ ఇక్కడి నుంచి గుంటూరు పార్లమెంట్ సభ్యుడిగా తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేయబోతున్నారు. నరసరావుపేట చూసుకున్నట్టయితే లావు కృష్ణదేవరాయలు, మనం ఎప్పటి నుంచి అనుకుంటున్నాం లావు కృష్ణదేవరాయలు కూడా సీట్ కన్ఫర్మ్ అయిపోయింది. బాపట్లకు సంబంధించి చూస్తే టి కృష్ణప్రసాద్, బాపట్ల పార్లమెంట్ స్థానం నుంచి టి కృష్ణప్రసాద్ ఇక్కడ నుంచి పోటీ చేయబోతున్నాడు అన్నట్లు తెలిసింది, కన్ఫర్మ్ అయింది. నిజంగా చూసుకున్నట్టయితే బాపట్లకు సంబంధించి కూడా ఉండవల్లి శ్రీదేవి ఇక్కడ నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయబోతారు అని అనుకున్నారు. బట్ మనం చూసినట్టయితే టి కృష్ణప్రసాద్ ఇక్కడికి కన్ఫర్మ్ చేశారు. నెల్లూరుకి సంబంధించి మనం చూస్తే నెల్లూరు నుంచి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నెల్లూరు పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేస్తారు. ఇది కూడా ఊహించింది. నెక్స్ట్ మనం చూస్తే చిత్తూరుకి సంబంధించి దగ్గుమళ్ళ ప్రసాద్ రావు ఇక్కడ టీడీపీ అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారు ఆయన. కర్నూలుకి సంబంధించి కర్నూలు కూడా మనం చూసుకున్నట్టయితే చాలా రోజుల నుంచి కర్నూలు ఎవరుంటారు అనేది కూడా ఒక ఉత్కంఠ ఉంది. ఇక్కడ కర్నూలు నుంచి బస్తిపాటి నాగరాజు, పంచలింగాల నాగరాజు అంటారు ఆయన్ని. కర్నూలు నుంచి బస్తిపాటి నాగరాజు, పంచలింగాల నాగరాజు ఇక్కడ కర్నూలు పార్లమెంట్ అభ్యర్థిగా టీడీపీ తరఫున పోటీ చేయబోతున్నారు. నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే చాలా ప్రతిష్టాత్మకమైన పార్లమెంటు స్థానం నంద్యాలకు సంబంధించి మనం చూసుకున్నట్టయితే బైరెడ్డి శబరి ఎవరైతే ఉన్నారో బైరెడ్డి రాజశేఖర రెడ్డి కూతురు బైరెడ్డి శబరి ఇక్కడ టీడీపీ తరఫున నంద్యాల నుంచి పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారు. హిందూపురానికి సంబంధించి బికే పార్థసారథి రెడ్డి, హిందూపురం ఇది మనం ఊహించింది. నిజంగా చూస్తే ఇక్కడ మొత్తం 17 స్థానాలు ఇవ్వాలి, దాంట్లో 13 స్థానాలు ఉన్నాయి. ఒకసారి మనం చూస్తే శ్రీకాకుళం కింజారపు రామ్మోహన్ నాయుడు, విశాఖపట్నం మాత్కుమిల్లి భరత్, అమలాపురం గంటి హరీష్ మాధుర్, ఏలూరు పుట్టా మహేష్ యాదవ్, విజయవాడ కేశినేని శివనాథ్, కేశినేని చిన్ని, గుంటూరు పెమ్మసాని చంద్రశేఖర్, నరసరావుపేట లావు కృష్ణదేవరాయలు, నెక్స్ట్ బాపట్ల టి కృష్ణప్రసాద్, నెల్లూరు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, నెక్స్ట్ చూస్తే చిత్తూరు దగ్గుమళ్ళ ప్రసాద్ రావు, కర్నూలు బస్తిపాటి నాగరాజు,
అదే పంచలింగాల నాగరాజు అంటారు. నెక్స్ట్ నంద్యాల బైరెడ్డి శబరి, హిందూపురం బికే పార్థసారథి రెడ్డి. ఇవి మొత్తం లిస్టు. థర్డ్ లిస్టు టీడీపీకి సంబంధించి. దీంట్లో మొత్తం ఈరోజు 11 అసెంబ్లీ స్థానాలు, అదే విధంగా మొత్తం చూసుకున్నట్టయితే 13 పార్లమెంటు స్థానాలకు సంబంధించి అభ్యర్థులని ఖరారు చేసింది తెలుగుదేశం పార్టీ. తమ యొక్క అఫీషియల్ పేజ్ లోనే ఇవన్నిటిని ప్రచురించింది, మీడియాకి రిలీజ్ చేసింది. నిజంగా చూసుకున్నట్టయితే ఇంకా మొత్తం 17 స్థానాలలో మనం ఇంకొక 13 స్థానాలు, ఇంకొక 4 స్థానాలు పార్లమెంట్ స్థానాలు, అదే విధంగా కొన్ని 16 స్థానాల్లో 11 అదొక అసెంబ్లీకి సంబంధించి 5 అసెంబ్లీ స్థానాలను ప్రకటించాల్సి ఉంది. చూడాలి. ఇంకా చాలా మంది ఆశావాహులు ఉన్నారు. ఇంకా చాలా మంది సీనియర్స్ కి చోటు రాలేదు. ఎందుకంటే గంటా శ్రీనివాసరావు ఎవరైతే ఉన్నారో ఆయనకి సంబంధించి ఎక్కడి నుంచి పోటీ చేస్తారనేది ఒక క్లారిటీ లేదు. గంటా శ్రీనివాసరావు గారు ఇంకా చాలా మంది ఉన్నారు. చూడాలి నెక్స్ట్ లిస్ట్ లో అయినా వీళ్ళ పేరు వస్తుందా, ఎక్కడి నుంచి వస్తుంది అనేది మనం ఒకసారి చూడాలి. నిజంగా చూసుకున్నట్టయితే ఈ రోజు మొత్తం టీడీపీ థర్డ్ లిస్ట్ చాలా మంది దీంట్లో చూసుకున్నట్టయితే ఎక్స్పీరియన్స్డ్ ఎవరైతే ఉన్నారో, సీనియర్ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఉన్నారు. దాంతో పాటు కొత్తగా వచ్చిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఇలా పాత కొత్త కలయికతో టీడీపీ థర్డ్ లిస్ట్ ఉంది అని చెప్పొచ్చు. నెక్స్ట్ ఫోర్త్ లిస్ట్ లో టీడీపీ సీనియర్స్ కానీ లేకపోతే కొత్త వాళ్ళకి టీడీపీ ఏ విధంగా ఎవరిని ఎంపిక చేస్తుంది అనేది ఉత్కంఠగా మారింది.